దేవర లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ తన 31వ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న సినిమాపై ఇప్పటికే ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. షూటింగ్ మొదలు పెట్టడమే ఆలస్యం. ఇక ఈ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్ను పెట్టారు మేకర్స్. డ్రాగన్ అనే టైటిల్ పెడతారని సమాచారం. సినిమా అనౌన్స్ అయినప్పటి నుండి వీరిద్దరూ తెరపై మ్యాజిక్ క్రియేట్ చేస్తారంటూ బజ్ మొదలైపోయింది. ఈ ప్రాజెక్టుపై క్యూరియాసిటీ నెలకొనగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్తో తన ప్రాజెక్టు గురించి స్వయంగా అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఎన్టీఆర్ని అడగ్గా అక్టోబర్ 21 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. నేను లేని పార్ట్స్ షూటింగ్ని నీల్ మొదలు పెడతాడు. అక్టోబర్ 21 నుంచి దాదాపు 40 రోజుల పాటు ఆ స్కెడ్యూల్ కొనసాగుతుంది. జనవరి 2025లో సెట్స్లో జాయిన్ అవుతాను అంటూ ఫ్యాన్స్కు పూనకలు తెప్పించి అప్డేట్ ఇచ్చారు తారక్. ప్రశాంత్ నీల్ సినిమా పూర్తయిన తర్వాతే జూనియర్ ఎన్టీఆర్ దేవర 2కి సంబంధించిన పనులు మొదలు పెడతాడు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ 31కి డ్రాగన్ అనే టైటిల్ను పెట్టనున్నట్లు సమాచారం. సమయంలో ఎన్టీఆర్ 31ని మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. రవి బసూర్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్లో హీరోయిన్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా సినిమా స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త కూడా వైరల్ అవుతుంది. దేవర సీక్వెల్ కంటే ముందే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక ప్రాజెక్టు ఓకే అయింది. ఇప్పటికే ఈ మూవీని లాంచ్ చేసి ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్తో ఆఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఆగస్టులో రామానాయుడు స్టూడియోలో ఎన్టీఆర్ 31 మూవీ లాంచింగ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సినిమాను 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్టు ముందుగానే అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్టీఆర్ 31 మూవీలో హీరోయిన్ ఫిక్స్ అయిందనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మరి ఎన్టీఆర్తో స్క్రీన్ షేర్ చేసుకుని గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన ఆ హీరోయిన్ ఎవరు అంటే కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్. ఈ అమ్మడు సప్త సాగరాలు దాటి సినిమాతో కన్నడలో పాపులర్ అయ్యారు. అలాగే తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఇప్పుడు ఏకంగా తారక్తో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. సినిమా స్టోరీ ఇదేనంటూ నెట్టింట ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా మొత్తం బంగ్లాదేశ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే స్టోరీతో సాగుతుందని సమాచారం. ఎన్టీఆర్ ఇందులో బంగ్లాదేశ్కు వలస వెళ్లి కష్టాలు పడుతున్న తెలుగు వాళ్లకు అండగా నిలుస్తారని టాక్ నడుస్తుంది. ఈ స్టోరీ లైన్ వింటుంటే ప్రశాంత్ నీల్ తనదైన మార్కుతో పాన్ ఇండియా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా స్టోరీని సిద్ధం చేశాడని, ఈ స్టోరీ దేవరను మించుంటుందని ఇప్పటి నుంచే ఎన్టీఆర్ 31 మూవీపై అంచనాలను పెంచేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. ఏదైతేనే మూవీ ఇంకా షురు కాకముందే ఇలాంటి రూమర్స్తో ఎన్టీఆర్ 31 పై మంచి హైప్ క్రియేట్ అవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.